వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు సూచించారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడానికి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డెంగ్యూ, మలేరియా జ్వరాల నిర్ధారణకు కిట్లను జిల్లాలకు ఇప్పటికే తరలించామని మంత్రి హరీష్ రావు చెప్పారు. మిషన్ భగీరథ నీటితో సీజనల్ వ్యాధులు తగ్గాయని వెల్లడించారు. ఈ సీజనల్ డిసీజెస్ మీద ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాం. నార్మల్గా వర్షాకాలం వస్తే ఏంటంటే రెండు రకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఒకటి వాటర్ బోర్న్ డిసీజెస్, రెండు వెక్టర్ బోర్న్ డిసీజెస్. ఇలా మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ప్రతి ఇంటికి వెళ్ళడం ద్వారా వాటర్ బోర్న్ డిసీజెస్లో చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అయితే వెక్టర్ బోర్న్ డిసీజెస్ లైక్ మలేరియా, డెంగ్యూ ఇంకా అక్కడక్కడ కనబడతా ఉంది. దాంట్లో కూడా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చేపట్టిన తర్వాత మలేరియా, డెంగ్యూ కూడా మన రాష్ట్రంలో చాలా వరకు తగ్గుముఖం పట్టింది, చాలా గుణాత్మకంగా తగ్గింది. ముఖ్యంగా ఏంటంటే ఈ మలేరియా ఎక్కడైనా వస్తే దాన్ని గుర్తించడానికి కిట్స్ కావాలి, ర్యాపిడ్ కిట్స్ కావాలి. అన్ని ఏఎన్ఎం సబ్ సెంటర్స్లో, పల్లె దవాఖానలో, బస్తీ దవాఖానలో, పిహెచ్సిల్లో ఒక 8 లక్షల ర్యాపిడ్ కిట్స్ను అందుబాటులో పెట్టడానికి ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం. డెంగ్యూకి సంబంధించి ఎలేజా కిట్స్ కూడా మేము 1,23,000 కిట్లు అందుబాటులో పెట్టాం.